గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసి ఉన్నారు. సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసినట్లుగా తెలిపారు. సాధారణంగా అన్ని వైష్ణవ క్షేత్రాల్లో ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తరద్వార దర్శనం మాత్రమే ఉంటుంది. కానీ మంగళగిరి క్షేత్రంలో మాత్రం దక్షిణావత శంఖంతో భక్తులకు తీర్థం ఇస్తారు. తీర్థం స్వీకరించిన వారికి సకల పాపాలు సకల అరిష్టాలు తొలుగుతాయని ఎప్పటి నుంచో ఉన్న ప్రసిద్ధి. ఆ శంఖం యొక్క విశిష్టత ఏంటి, ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, ఎన్ని రోజులు శంఖ తీర్థం ఇస్తారనేది తెలుసుకుందాం. ఈరోజు రాత్రి తెల్లవారుజామున 12 గంటల నుంచి 12 గంటల తిరువంజనం తర్వాత అనంతరము సోమవారం 4 గంటలకు ఉత్తర దర్శనం ఇస్తారు. తర్వాత 4:15 శంకుతీర్థం లోపల బిగిన్ అయిద్దండి. భక్తులు కావాల్సిన అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేసామండి. షామ్యానాలు, టెంట్లు, కీ లైన్స్, వాటర్ బాటిల్స్, మజ్జిగ, పిల్లలకి పాలు, బిస్కెట్స్ అన్నీ అరేంజ్ చేసామండి. కళావేదికలో రాత్రి 9 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవారులు ఉంటాయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. జయ నారసింహ, జయ జయ నారసింహ. మంగళాది క్షేత్రం మంగళగిరి. ఈ యొక్క క్షేత్రం విజయవాడ నగరానికి 11 కిలోమీటర్లు, గుంటూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఉంటుంది ఈ యొక్క మంగళాది క్షేత్రం. ఇక్కడ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంయుక్తంగా ఉద్భవించి ఉన్నారు. ఎగువ సన్నిధిలో స్వామి పానకాల నరసింహస్వామిగా, దిగువ సన్నిధిలో లక్ష్మీ నరసింహుడు స్వామి యొక్క కొండ శిఖరాగ్రాన గండబేరండ జ్వాలా నరసింహస్వామిగా ఉద్భవించి ఉన్నారు స్వామి ఇక్కడ. అటువంటి స్వామివారికి ఈ వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ స్వామివారికి. అందరూ కూడా మా పెద్దలందరూ కూడా కార్యనిర్వాధికారి అందరూ కలిసి ఈ యొక్క మంగళాది క్షేత్రంలో స్వామివారికి ముందు రోజున దశమి రోజు స్వామికి మోహిని అలంకారంగా స్వామి దర్శన భాగ్యాన్ని భక్తులందరికీ కూడా కల్పిస్తుండ గ్రామోత్సవంగా స్వామి తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తర మాడ వీధిగా గ్రామంలోకి వెళ్ళి స్వామివారికి రాలేని భక్తులకు కూడా స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఆ రోజున స్వామి మోహిని అలంకారంలో ఉంటారు. తంజావూరు మహారాజు గారు స్వామికి సమర్పించుకున్నటువంటి దక్షిణావృత శంఖం. ఈ యొక్క దక్షిణావృత శంఖం ఓంకార శబ్దం వస్తుంది. దీన్ని పాంచజన్యంగా పిలువబడుతుంది. ఓంకార శబ్దం దీంట్లో నుంచి వస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆ శంఖానికి బంగారు కవచము, ముత్యాలు, నవరత్నాలు పొదుగు ఉంటాయి. ఆ యొక్క శంఖుతో స్వామివారికి ఆ ఓంకార నాద శబ్దం మధ్యలో స్వామివారికి అభిషేక కార్యక్రమం అంతా జరుగుతుంది. తదనంతరం స్వామికి అలంకారం చేసిన తర్వాత తీర్థ గోష్ఠి 3 గంటలకు స్వామి బంగారపు గరుడ వాహనం మీద వైకుంఠ స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనంలో బంగారపు గరుడ వాహనం మీద స్వామి రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేతుడై అభయ నారసింహుడుగా స్వామివారి అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. అటువంటి స్వామిని ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వారంలో చూసి దర్శనం చేసుకున్నట్లయితే వైకుంఠంలో స్వామి మనకి ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా మనకి దర్శనం ఇస్తుంటారు. అటువంటి స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి పునర్జన్మ రహితంగా చెప్పబడుతుంది. మరో జన్మ అంటాం, శాశ్వత వైకుంఠంలో ఉంటాం మన జన్మాంతరం. ఈ యొక్క స్వామివారికి లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ మండపంలో ఈ భక్తులందరికీ కూడా ఈ తంజావూరు మహారాజు గారు సమర్పించినటువంటి ఈ యొక్క బంగారపు పాంచజన్యంతో భక్తులందరికీ కూడా స్వామి యొక్క తీర్థాన్ని మనకు అందజేస్తూ ఉంటారు అర్చక స్వామి. అటువంటి తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ శంఖంలో నుంచి వచ్చే తీర్థాన్ని అది మన శరీర గర్భంలోకి వెళ్తున్న కొద్దీ మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతాలు కానీ, మన జాతకరీత్యాటువంటి దోషాలు కానీ ఇటువంటిది ఉన్నా కూడా పోయి, అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు, ద్వాదశి రోజు కూడా 2 రోజులు భక్తులందరికీ కూడా వచ్చినటువంటి భక్తులు ఎవరికీ లేదనకుండా స్వామి యొక్క తంజావూరు మారినటువంటి ఈ పాంచజన్య తీర్థాన్ని భక్తులందరికీ కూడా తీర్థంగా ఇస్తుంటారు స్వాములు ఇక్కడ అందరూ.